సూపర్ 8 మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పైన 47 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా మరో కీలకమైన పోరుకు సిద్ధమైంది. ఈరోజు యాంటిగ్వా వేదికగా ఇండియా బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకి చాలా క్రూషియల్. నిన్న తమ మొదటి సూపర్ 8 మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఓడిన బంగ్లాదేశ్ ఈ మ్యాచ్లో కూడా ఓడితే టోర్నీ నుండి ఎలిమినేట్ అయినట్లే. స్ట్రాంగర్ ఆపోనెంట్స్ని ఓడించాలంటే బంగ్లాదేశ్ ఈ మ్యాచ్లో పాజిటివ్ మరియు అగ్రెసివ్ క్రికెట్ ఆడాల్సి ఉంది. మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే సెమీఫైనల్కి బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. టీ20లో ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే టీమిండియా డామినేషన్ క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం 13 మ్యాచ్ల్లో తలపడితే ఇండియా 12 మ్యాచ్ల్లో గెలిస్తే బంగ్లాదేశ్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక టీ20 వరల్డ్ కప్లో 4 మ్యాచ్ల్లో తలపడితే ఇండియా 4 మ్యాచ్ల్లో గెలవగా బంగ్లా ఒక్కసారి కూడా ఈ టీ20 వరల్డ్ కప్లో టీమిండియాని ఓడించలేకపోయింది. మ్యాచ్ జరిగే యాంటిగ్వా స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే బ్యాలెన్స్డ్ పిచ్, అంటే బ్యాటర్స్కి బౌలర్స్కి ఈక్వల్ సపోర్ట్ ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో పేస్ బౌలర్స్కి సపోర్ట్ చేస్తుండగా మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్కి ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది. హై స్కోరింగ్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన 6 మ్యాచ్లు బట్టి చూస్తే చేజింగ్కి ఎక్కువ ఫేవర్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఈవెన్ ఇక్కడ జరిగిన సూపర్ 8లోని ఫస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పెట్టిన 195 రన్స్ టార్గెట్ని యూఎస్ఏ దాదాపుగా చేసినంత పనిచేసింది. సో టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. యాంటిగ్వా స్టేడియం గ్రౌండ్ స్టాట్ చూసుకుంటే ఓవరాల్గా 19 టీ20 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 12 మ్యాచ్లు గెలిస్తే చేజింగ్ టీం 7 మ్యాచెస్ గెలిచింది. ఇప్పుడు రెండు జట్ల టీం ప్రివ్యూస్ చూద్దాం. ముందుగా బంగ్లాదేశ్ విషయానికి వస్తే షాంటో కెప్టెన్సీలోని బంగ్లా టీం సూపర్ 8లోని తమ ఫస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం 28 పరుగుల తేడాతో ఓడింది. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో బంగ్లా తప్పకుండా గెలవాలి. బట్ ఇండియాకి అగనెస్ట్గా తమ పూర్ రికార్డ్స్ టీంకి అంత కాన్ఫిడెన్స్ ఇవ్వకపోవచ్చు. బ్యాటింగ్లో లాస్ట్ 7 మ్యాచెస్లో బంగ్లా టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం టీంని కలవరపెడుతుంది. ఓపెనర్స్ తంజిద్ హాసన్, లిట్టన్ దాస్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. సో ఈ మ్యాచ్లో అయినా బిగ్ స్కోర్ బోర్డ్ పైన పెట్టాలంటే ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వాలి. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ షాంటోతో పాటు రిషాద్ హుసేన్, తౌహీద్ హుర్డోయ్ పర్ఫార్మెన్స్ పైనే బంగ్లా విన్నింగ్ ఛాన్సెస్ డిపెండ్ అయి ఉన్నాయి. షకీబుల్ హసన్, మహమ్మదుల్లా ఎక్స్పీరియన్స్ టీంకి ఎంతో ప్లస్ అవుతుంది. కానీ తమ ఎక్స్పీరియన్స్కి తగ్గట్లు నాక్స్ ఆడలేకపోతున్నారు. బ్యాటింగ్ కంటే బౌలింగ్లో బంగ్లాదేశ్ కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు. పవర్ ప్లేలో తంజీబ్ హాసన్, షకీబ్, మహేదీ హాసన్ మంచి స్పెల్స్ వేస్తే టీమిండియాని ప్రెషర్లో పెట్టొచ్చు. సో చూడాలి మరి బంగ్లా బౌలర్స్ టీమిండియాని ఎలా రెస్ట్రిక్ట్ చేస్తారో. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే తంజిద్ హాసన్, లిట్టన్ దాస్, నజీముల్ హుసేన్ షాంటో, షకీబుల్ హసన్, తౌహీద్ హుర్డోయ్, మహమ్మదుల్లా, మహేదీ హాసన్, రిషాద్ హుసేన్, తస్కిన్ అహ్మద్, తంజీబ్ హాసన్, షకీబ్, ముస్తఫిజుర్ రెహమాన్. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే రోహిత్ శర్మ టీం కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. బ్యాటింగ్ లైనప్ బాగుంది. బౌలింగ్ యూనిట్ త్రూ ఆర్ ద టోర్నమెంట్ మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నారు. రోహిత్ శర్మ టీం ఇదే మూమెంట్ కంటిన్యూ చేసి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తుంది. బ్యాటింగ్లో ఓపెనర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ టీమిండియాని టెన్షన్ పెడుతుంది. ఈ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్స్కి బాగా స్ట్రగుల్ అవుతున్నారు. ఒకసారి గ్రేట్ ప్లేయర్స్ ఫామ్లోకి వస్తే ఆపోనెంట్ టీమ్స్కి ఇబ్బందులు తప్పవు. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నారు. ఈ ఇద్దరు కన్సిస్టెంట్గా స్కోర్ చేస్తూ టీం విన్నింగ్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ఇటు బ్యాట్తో పాటు బౌలింగ్లో కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సెమీస్కి ముందు దూబే, జడేజా బ్యాట్ నుంచి కూడా రన్స్ వస్తే టీమిండియా ట్రోఫీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బౌలింగ్లో ఇండియా ట్రంప్ కార్డ్ బుమ్రా అద్భుతమైన స్పెల్స్ వేస్తూ మ్యాచెస్ గెలిపిస్తున్నాడు. బుమ్రాతో పాటు ప్రతి ఒక్క బౌలర్ తమ వంతు కాంట్రిబ్యూషన్స్ అందించడం పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. వెస్టిండీస్ స్పిన్ కండిషన్స్లో స్పిన్నర్స్ జడ్డు, అక్షర్, కుల్దీప్ స్పెల్స్ క్రూషియల్ కానున్నాయి. ఇప్పుడు ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ విన్నింగ్ ప్రెడిక్షన్ చూసుకుంటే ప్రజెంట్ ఉన్న ఫామ్ పరంగా, బ్యాటింగ్ బౌలింగ్ పరంగా టీమిండియా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.